నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. దేశ పార్లమెంటుతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అరుణాచల్ ప్రదేశ్ మినహా ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో సిట్టింగ్ ప్రభుత్వాలు కూలిపోయాయి. ఏపీలో వైసీపీ, ఒడిశాలో బీజేడీ అధికారం కోల్పోయాయి. ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 166 సీట్లు గెలుచుకుని తిరుగులేని మెజార్టీ సాధించింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ క్రమంలోనే జూన్ 18న ఏపీ మాజీ సీఎం జగన్ ఈవీఎంలపై సంచలన ట్వీట్ చేశారు. అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నికల్లో బ్యాలెట్లే వాడుతున్నాయని, మన దగ్గర కూడా ఈవీఎంల బదులు బ్యాలెట్లు వాడాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగినట్లు కనిపించడం కాదు, నిజంగా జరగాలన్నారు. ప్రజాస్వామ్యం అనేది బలంగా ఉండడంతో పాటుగా నిస్సందేహంగా ప్రబలంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశాల్లో జరిగే ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారని చెప్పుకొచ్చారు. ఆ దేశాల్లో ఎక్కడా ఈవీఎంలను ఉపయోగించడం లేదని, మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి. ఈవీఎంల బదులు పోస్టల్ బ్యాలెట్లను ఉపయోగించాలి అంటూ ట్వీట్ చేశారు. తర్వాత వీవీప్యాట్ల లెక్కింపుపై వైసీపీ నేతలు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు అవసరమైన ఫీజు కూడా చెల్లించారు. ఈ క్రమంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సందర్భంగా ఏపీలో 12.5% మేర ఓట్లు అధికంగా పోలయ్యాయంటూ ఓట్ ఫర్ డెమోక్రసీ బాంబు పిలిచింది. దీని ఆధారంగా జగన్ తన సొంత మీడియాలో నిత్యం వార్తలు ప్రచురిస్తున్నారు, డిబేట్లు నిర్వహిస్తున్నారు. బాలినేని రీవెరిఫికేషన్ తీరుపైన ఈసీని తప్పుపడుతూ కథనాలు ప్రచురించారు. ఇక ఎన్డీఏ సర్కార్ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందన్న అనుమానాలు వైసీపీ అధినేత జగన్ వ్యక్తం చేశారు. దీనిని ప్రజల్లో బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం కూడా చేశారు. ఈ అంశంపై నిత్యం చర్చ జరిగేలా చూసుకుంటున్నారు. తాజాగా జగన్ కు ఉండవల్లి జత కలిశారు. తప్పుడు విధానంలోనే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. అయితే ఇంత రచ్చ చేస్తున్న జగన్, ఉండవల్లి చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. ప్రధాని మోదీ ఏపీలో ఈవీఎంలను చేయించుకుంటే బీజేపీ కూడా మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ సీట్లలో గెలిచేది కదా. తనకు టీడీపీ, జేడీఏతో పొత్తు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండేది కాదు కదా. తాను బలంగా తయారయ్యే అవకాశాన్ని ఎలా వదులుకుంటారు? దీనిని గ్రహించిన నేతలు ఎవరో చెప్పారని అధికంగా ఓట్లు పోలయ్యాయని, ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని రచ్చ చేయడం, బట్టలు చించుకోవడం గమనార్హం. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.